వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులపై సీరియస్ అయిన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పాలనలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న వెంటనే తన శాఖలకు సంబంధించిన అధికారులతో వరుస రివ్యూలు నిర్వహిస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్, పురపాలక, వైద్య ఆరోగ్య శాఖలపై సమీక్ష నిర్వహించారు. మంత్రులు నారాయణ, సత్యకుమార్, చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర నిధుల మళ్లింపు విషయంలో అధికారులపై పవన్ సీరియస్ అయ్యారు. గుంటూరు, విజయవాడలో డయేరియా ప్రబలటంపై అధికారులను ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన నిధులు ఏమైపోయాయంటూ పవన్ అడిగిన ప్రశ్నలకు అధికారులు నీళ్లు నమిలినట్లు సమాచారం. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ను ఎవరి ఆదేశాల మేరకు ఎంత మేర మళ్లించారో పూర్తి నివేదిక కావాలని పవన్ సిఎస్ను ఆదేశించారు. ఈ విధంగానైతే కొణిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు తనదైన శైలిలో పాలనలో దూసుకుపోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.